రక్తహీనత. సో, ఈ ఎనిమియా అంటాం కదా సార్. ఎనిమియా అనేది చాలా నార్మల్ అయిపోయింది. ముఖ్యంగా మహిళల్లో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో, ఎనిమియా గల కారణం ఏంటి? యాస్ ఎ సీనియర్ డాక్టర్‌గా ఈ బారిన పడకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తారు? సో అనీమియా అనేది చాలా కామన్ మన భారత్లోనే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్. ముఖ్యంగా యంగ్ ఫీమేల్స్, రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఫీమేల్స్, వాళ్ళకి ఆహారంలో తిండిలో ఐరన్ మాత్ర తక్కువగా ఉండటం, అదేవిధంగా నెలసరికి మెన్స్ట్రువల్ బ్లడ్ లాస్లో ఎక్కువగా ఐరన్ లాస్ అవ్వటం, సో ఫుడ్ నెగ్లిజెన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఐరన్ డెఫిషియన్సీ అంటే ప్రతి 10 ఫీమేల్స్లో, యంగ్ ఫీమేల్స్లో 7 to 8 ఫీమేల్స్ ఆర్ సపోజ్ టు బి ఐరన్ డెఫిషియెంట్. సెకండ్ కామనెస్ట్ గ్రూప్ ఈజ్ స్కూల్ వెళ్ళే యంగ్ చిల్డ్రన్. వాళ్ళు కూడా రూపాయిలో 50% పిల్లలు రక్తహీనత, ఐరన్ తక్కువగా ఉండటం ఉంటుంది. అదేవిధంగా ఎల్డర్లీ పీపుల్ 60-70 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి కూడా ఐరన్ డెఫిషియన్సీ కామన్. సో ఐరన్ డెఫిషియన్సీ ఇస్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ రక్తహీనత. అదేవిధంగా విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఈ సెకండ్ కామన్ కాజ్ ఆఫ్ రక్తహీనత. ఇది న్యూట్రియంట్ ఆహారంలో తక్కువగా ఉన్న వల్ల, అదేవిధంగా శరీరం నుంచి ఎక్కువగా లాస్ ఉన్న వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అవుతుంది. దానివల్ల రక్తహీనత అవ్వచ్చు. రక్తహీనతకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఒకటి మాత్రమే కారణం కాదు, చాలా వేరే కారణాలు కూడా ఉండొచ్చు. బోన్ మ్యారోలో ఉత్పత్తి తక్కువగా అవటం, రకరకాల ఇన్ఫెక్షన్స్, కొన్ని బ్లడ్ జబ్బులు ఉత్పత్తి పడిపోవటం, అలాంటి నానా రకాల్లో రక్తహీనత రావు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.